అనేది వారి జీవితంలో బలంగా పనిచేస్తుంది. నువ్వు చెప్పకుండా పోతే ఏంటో చెప్పండి, వారికి విడుదల అనేది లేదు. సువార్త ప్రకటించాలి. ప్రభు ఆత్మ ఉన్నదా లేదా? అలా మన మీద ప్రభు ఆత్మ ఉన్నదా? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. ఈ రోజు ప్రభు ఆత్మ, ఈ ప్రభు ఆత్మ ఎందుకున్నాడు మన లోపల చెప్పండి. ఎప్పుడు మన చింతలో అదే మనకే విడుదల ఉండదు కొన్నిసార్లు, చింత టెన్షన్. ఎందుకంటే గ్రహింపు లేదు చాలా మందికి. మరి ఇంకా పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నా పైన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడి పొంది ఉన్నాడు అని ఒక గ్రహింపు లేక వాళ్ళే బంధకాలు ఉన్నట్టుగా ఉన్నాను. దేవుడు పెట్టారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రభు ఆత్మ నీలో ఉన్నట్టుగా నువ్వు గ్రహిస్తావో, ఎప్పుడైతే ఈ శుభవర్తమానం నువ్వు బయట చెప్తావో, నీ పక్కింటి వారికి, నీ నీళ్ళకి, నీ పొరుగుకి నువ్వు చెప్తా ఉంటావో, అప్పుడు నీ లోపల ఆ సువార్త బయటికి వస్తున్నది. కాబట్టి నీకు ఆశీర్వాదం, ఆ సువార్త వింటున్నటువంటి వారికి గొప్ప ఉంటున్నాం. అదే ఇది సత్యం కలుగుతాం. ఇది నిజం. నీవు నీ యొక్క విషయాన్ని గ్రహించుకున్న రోజులు కూడా మనం పడాల్సిన తిప్పలు మనం పడతనే ఉంటాం. కానీ ఒకటి మాత్రం గ్రహించండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఏడున్నారు ప్రభు ఆత్మ? అమ్మ చెప్పండి, ఒప్పుకోండి. ఎక్కడున్నాడు దేవుని ఆత్మ? ఎక్కడున్నాడు? దేవుని ఆత్మ ఎక్కడున్నది? ఉన్నదా? ఉన్నదా లేదా? ఉన్నది. ఎందుకున్నది? సువార్తను ప్రకటించడానికి, హల్లెలూయా, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. రెండోదిగా గుడ్డి వారికి చూపును కలుగునని, గుడ్డు వారికి చూపునిచ్చాడు. గుడ్డలు ఎంతమంది ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం. నేను చెప్పేది కనుక్కున్నాయి అందరికి. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పి ఆ సంఘము దేవుడు చెప్పినటువంటి మాటలు చెవులు గలవారు వినరు కానీ ఆత్మ దేవుడు చెప్పు సంగతులు చెవి గలవారు వినరు కానీ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నది. సంఘాలతో చెప్తున్నారు. అయితే మనకు అందరికీ కూడా చెవులు ఉన్నాయా లేదా? ఈ చెవుల గురించి నాకు చెప్తుంది. దేవుడు చెప్తుంది ఆత్మీయ చెవులు కన్ను గురించి చెప్తుంది. అయితే మన ఆత్మీయత చాలా మంది ఉన్నారు, ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటున్నారు. కన్నున్నాయి పైకి, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడు చేసినటువంటి కార్యములు చూడలేకపోతూ ఉంటున్నారు. వారికి గుడ్డితనాన్ని కలిగించుతారు. వాళ్ళ గుడ్డితనం నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటప్పుడు హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు తెలిసిన ప్రతి సమాధానాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని